ఆర్టీసీ బస్సులో ఎట్లనో తీరుగా అనుకున్న కాడికి చేరుకుంటే అయిపాయే అనుకుంటారు కొంతమంది. నిలబడైనా, ముక్కుకుంటా, మూలుక్కుంటానైనా పోవాలి అనుకొని సాదా సీదా బస్సులలో ఎక్కి ఒక పక్క కొరిగైనా కూసుంటారు. 4 పైసలు మిగిలితే ఇంట్లోకేమన్నా సామాను కొనొచ్చా అనుకుంటారు. కానీ ఏసీ బస్సులలో ఎక్కేటోళ్ళ సంగతి గట్లుండది. సుకూన్‌గా బస్సు ఎక్కి పోతారు. కానీ గీ డ్రైవర్ అన్న జేయంగా ఏసీ బస్సులలో పోతున్నోళ్ళకు ఎసోంటి తిప్పలొచ్చిందో చూడండి. ప్రయాణికులు ఆర్టీసీ సంస్థకు దేవుళ్ళు, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అని ఆర్టీసీలు తాటికాయంత అక్షరాలతో రాసుకుంటారు. అక్షరాలు రాసుకుంటే ఏం ఫాయిదా ఉంటది? అమలు చేయాలి కదా. కానీ ఈ డ్రైవర్ అన్నకు ప్రయాణికులు అంటే లెక్కలేదు, కనీస గౌరవం లేదు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కోతున్న ఏసీ బస్సులో ఆ ఎండాకాలం ముబరిచ్చినట్టే అయిందట దాంట్లో కూర్చున్న వాళ్ళకు. డ్రైవర్ అన్న తానికి పోయి ఏందయ్యా ఏసీ వేయలేదు అంటే, ఏసీ వేయకపోవడేంది, ఏసీ నడుస్తున్నది కదా, నాకు చల్లగానే ఉన్నది కదా అని అడ్డం దిడ్డం మాటలు మాట్లాడుతున్నాడు. ఏసీ వేస్తే మా డోర్ గ్లాసులు ఎందుకు తెరిచిపెట్టినావు అంటే లెక్క పత్రం లేని తిక్కల సమాధానం చెప్తుండు. అందుకే బస్సులో కూర్చున్నావు అన్న భగ్గున మండి ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఏసీ నడుస్తుంది అని అంటావు, ఒకసారి వచ్చి చూడు నువ్వు లోపల. ఏంది నీకు చల్లగున్నదా ఛాయ, మాకు లేదు. ఈ డోర్ అన్న వేయాలి కదా, ఈ డోర్ అన్న వేయాలి కదా, నువ్వు అది ఓపెన్ పెట్టుకోను అన్న. ఆర్టీసీ డ్రైవర్ అన్న గిదేం పద్ధతే, నువ్వు ఏసీ వేయవు, వేయకుండానే ఏసీ ఆన్లైన్ ఉన్నది అంటావు. అంతేకాదు మీకు ఉబ్బరిస్తున్నదా, మరి నాకు చల్లగా ఉన్నది కదా అని మాట్లాడతావు. అట్లా మాట్లాడతారా అనే ప్రయాణికులతోని? ఒకవేళ నిజంగానే ఏసీ పని చేయకుంటే తప్పు మా సైడే ఉన్నది అన్నట్టు మాట్లాడాలి. ఆర్టీసీ ఇంతో కొంత బతికి బట్టగలుగుతున్నది అంటేనే ఇంకా జనాలు ఆర్టీసీలో ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు 4 రూపాయలు ఎక్కువైనా మంచిదే, చల్లగా ఏసీలో కూర్చొని హాయిగా నిద్రపోదామనే కదా ఆర్టీసీ బస్సులు ఎక్కేది. ఆ సొంటోళ్లతోని మర్యాదగా మాట్లాడకుంటూ ఉండుడే కాకుండా దబాయించినట్టు మాట్లాడితే ఎట్లనే డ్రైవర్ అన్న అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెట్టి జనాలు. మరి దీని మీద ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లు ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా.